సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు ఇండిపెండెంట్లు గెలిచినన్ని సీట్లు కూడా గెలుచుకోలేదు. సంఖ్య కూడా దాటలేకపోయారు. గ్రామ పంచాయతీలు సరే, మరి మున్సిపాలిటీల లెక్కలేంటి? కాషాయ వనాన్ని కాకులు గద్దలు నినాశనం చేయవన్న ప్రధాన చర్చ పార్టీని వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బూత్ స్థాయిలో బీజేపీ ప్లాన్ సక్సెస్ అవుతుందా? సర్పంచ్ ఎన్నికల్లో తలకిందులైన కాషాయ లెక్కలను మున్సిపల్ ఎన్నికల్లో సరిచేస్తారా? మున్సిపల్స్ బరిలో కమలం పార్టీ బిగ్ మూవింగ్ అంటూ బూత్ స్థాయి నుంచే పవర్ఫుల్ ప్లాన్ కు స్కెచ్ వేస్తోంది. కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో చెక్ మేట్ పెట్టేందుకు ప్రణాళికలకు పదును పెడుతోంది. మున్సిపాలిటీల ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక దశ ప్రారంభం కాబోతోంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేస్తూ పరివార్ పార్టీ పక్కా స్కెచ్లతో ఎన్నికల మోడ్లోకి వెళ్లాలని చూస్తోంది. గ్రామ స్థాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఎఫెక్టుతో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ కుర్చీలే లక్ష్యంగా కమలదళం వ్యూహాలకు పదును పెడుతోంది. తాజాగా రాష్ట్ర కార్యాలయం వేదికగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలపై కీలక సమావేశానికి రాష్ట్ర పొలిటికల్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి బూత్ నిర్మాణ అభియాన్ వర్క్షాప్ తో పాటు ఆఫీస్ బేరర్ల సమావేశంలో సైతం పార్టీ పెద్దలు నేతలకు స్పష్టమైన సందేశమిచ్చారట. ఎన్నికలనేవి క్యాడర్ తోనే గెలుస్తాం, క్యాడర్ ను సన్నద్ధం చేయాలి, కలుపుకొని వెళ్లాలి, బూత్ స్థాయిలో బలపడాలి, లేదంటే ఎన్ని వ్యూహాలు రచించినా అంతా వృధానే అని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత రాష్ట్ర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆచరణ లేకపోతే ఫలితాలు రావని స్పష్టం చేశారట. అందులో భాగంగానే బూత్లను బీజేపీ టార్గెట్ గా చేసుకుని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లేందుకు పార్టీ నేతలు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే బూత్ స్థాయిలో బలోపేతమే కీలకమని కమలదళం అంచనా వేస్తోంది. అందుకే ప్రతి బూత్ ను ఒక రాజకీయ యూనిట్ గా మార్చుకుని నేతలు, కార్యకర్తలు ప్రజల మధ్య నిత్యం ఉండాలని, బూత్ స్వస్థీకరణపై సమీక్ష జరిపి బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ దూతలు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర కార్యాలయాన్ని వదిలిపెట్టాలని, హైదరాబాద్ సరిహద్దులు దాటి గ్రామాల పొలిమేరలు పట్టుకుని తిరగాలని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లోకి నేరుగా వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని పెద్దలు సూచించారట. అంతేకాదు ఉపాధి హామీ పథకం అంశాన్ని కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ చేస్తోన్న రాజకీయాన్ని గ్రౌండ్ లెవెల్లో తిప్పికొట్టి పథకం పేరు మారినా లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగం లేదని, గతంతో పోలిస్తే పని దినాలు పెరిగాయన్న వాస్తవాలతో ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది. సంస్థాగత నిర్మాణమే అసలు ఎజెండాగా బీజేపీ ఈసారి మాటలతో కాదు చేతలతో ఎన్నికల్లోకి వెళ్లాలని చూస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీగా వర్క్షాప్లు నిర్వహించి మండల స్థాయి వరకు సంస్థాగత పనిని విస్తరించాలని స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకమైన ఫోకస్ చేస్తూ ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిను నియమించాలన్న నిర్ణయం తీసుకుందిట. ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఎన్నికల కోఆర్డినేటర్లను నియమించి మున్సిపాలిటీలో క్షేత్రస్థాయిలో రోజువారీ రిపోర్టింగ్ వ్యవస్థను అమలు చేసేందుకు రాష్ట్ర నాయకత్వం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉండడంతో దానికి సంబంధించిన కమిటీని తరువాత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలపై నిఘా కోసం స్టేట్ ఎలక్షన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రణాళికలు, వ్యూహాలు బాగానే ఉన్నప్పటికీ పార్టీలో కీలక నేతల మధ్య కోల్డ్ వార్ ఆపరేషన్ సింధూర్ లెవెల్లో జరుగుతోందన్న నేపథ్యంలో ప్రస్తుతం కాకులు, గద్దలు దూరి కాషాయ వనాన్ని పాడు చేస్తున్నాయన్న చర్చ ఉన్న సిట్యుయేషన్లో కమలదళం అంచనాలు, గుణింతాలు వర్కౌట్ అవుతాయా? గ్రౌండ్ లెవెల్ క్యాడర్, బూత్ స్థాయిలో వ్యూహాలు, ప్రజల్లోకి నేరుగా వెళ్లే కార్యాచరణ వంటి అంశాలు బీజేపీని మున్సిపల్ బరిలో బలంగా నిలబెడతాయా? లేక కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాలకు ఎదురెళ్లి మరోసారి బొక్కబోర్ల పడుతుందా అన్నది చూడాలి.